మీరు అనవసరంగా శ్వేతను అపార్థం చేసుకున్నారండి. నన్ను ఆపొద్దు. నేను గీత వాళ్ళ నానమ్మనండి. కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల మీకు తెలియకుండా మీ ఇంట్లోనే ఉంటున్నాను. రాత్రి నాకు జ్వరం వచ్చిందండి. నాకు టాబ్లెట్స్ తీసుకురావడానికి మీ జేబులో డబ్బులు తీసింది, అంతేగాని తను కొనుక్కోవడానికో మిమ్మల్ని మోసం చేయడానికో కాదండి. తను మీ పెంపకంలో పెరిగింది. ఎలా దొంగతనం చేస్తుంది? తన గురించి మీకెంత తెలుసో నాకు తెలియదండి. దాని మనసు మంచు కొండ లాంటిదండి. ఎవరి కష్టం చూసినా వెంటనే కరిగిపోతుంది. ఇదొక పాదరసం లాంటిది. ఎలాంటి వారితోనైనా ఇమిడిపోతుంది. అంత మంచి దాన్ని పట్టుకుని దొంగ అనడం చాలా పాపం అండి. ఏమండి ఏమండి ఏంటి మీ మావ మాట్లాడట్లేదు? నేనెంత మాట్లాడించినా ఏందే గోళ? నేను దయ్యం ఏంటి? నేను దయ్యాన్ని కాదు. దయ్యాన్ని కాదా? అవును, నేను మనిషినే. మనిషివా? అంటే అగరబత్తులు అవి పెట్టవా? అస్సలు పెట్టను. ఓహో, శ్వేత గదిలో మనిషిని దాచిపెట్టి దయ్యమని డ్రామాలు ఆడుతోందా? శ్వేత దొంగతనం చేయలేదని నమ్మినట్టేగా? ఫుల్గా నమ్మినట్టే. అమ్మయ్యా. అవును, మా మావేడి ఏదో పనుండి బయటికి వెళ్ళాడు. మావ ఈయన కదే. అవునవును, నేనే. అర్జెంటుగా ఈ విషయం ప్రేమ్ గారికి చెప్పాలి. అర్జెంట్ పనుంది, ఒక్క నిమిషం. ఏంటే మీ మామ తిక్క సన్నాసిలా ఉన్నాడు? అవునవును, ఆయన అంతే. సర్లే పోదాం పద. సారీ సార్, అనుకోకుండా జరిగిపోయింది. మీకు నష్టం వచ్చింది కాదనను. అలా అని అంత డబ్బు ఒకేసారి కట్టమనడం కరెక్ట్ కాదు సార్. ప్రస్తుతానికి నా దగ్గర అంత డబ్బు లేదు సార్. మెల్లమెల్లగా మీ అప్పంతా తీర్చేస్తాను సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నన్ను అర్థం చేసుకోండి సార్. సార్ హలో, ఎవరితో మాట్లాడుతున్నా? ప్రొడ్యూసర్ సార్ గారు వస్తే ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తున్నా. ఇవాళ ప్రొడ్యూసర్ గారు రావట్లేదు. అలాగా బాబు, అంత దూరం నుంచి అనవసరంగా వచ్చానే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.